హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం, నల్గొండ నుంచి తిరుపతి అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్తా. ఏ ట్రైన్లో వెళ్ళాలి, ట్రైన్ ఏ టైమింగ్స్ ఉంటుంది, అండ్ అక్కడ టికెట్స్ ఎట్లా దొరుకుతాయి, కాలినడకన వెళ్తే ఏ టికెట్ దొరుకుతుంది, అక్కడ లాకర్స్ ఎట్లా, రూమ్స్ ఎట్లా, దర్శనం ఎన్నింటికి, అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాం కాబట్టి మేము మొత్తం 5 మెంబర్స్ వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఫన్నీ ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. నెక్స్ట్ తిరుపతి. ఇప్పుడే లంచ్ అయింది, సారీ డిన్నర్. నాకు రోజు ఇది లంచ్ టైం అనమాట. నైట్ షిఫ్ట్ చేసి లంచ్ అనుకుంటున్నా. టైం వచ్చేసి అరౌండ్ 10 అవుతుంది. అరైవింగ్ టైం అయితే మార్నింగ్ 5:30, ఇక అరౌండ్ 6 అవుతుంది దిగేసరికి. ఎంత ట్రై చేసిన నిద్ర పడతలేదు. ఫ్రెండ్స్ ఉంటే నిద్ర పట్టదు కదా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. ఇప్పుడు మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 6:16 అయ్యింది. సో తిరుపతికి వచ్చేసి మేము నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వచ్చే బ్యాగ్ కనపడుతుంది కదా. అండ్ తిరుపతి రావడానికి 3 ట్రైన్స్ ఉంటాయి. ఒకటి వందే భారత్, ఇంకా నారాయణాద్రి ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్. వందే భారత్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, నారాయణాద్రి ఈవినింగ్ ఉంటుంది, అండ్ శబరి వచ్చేసి మధ్యాహ్నం ఉంటుంది. వందే భారత్ ఇంకా శబరి ఎక్స్ప్రెస్ ఓన్లీ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతాయి. నారాయణాద్రి వచ్చేసి లింగంపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూసుకొని స్టార్ట్ అవ్వండి. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ బస్ ఎక్కి అలిపిరిమెట్లకి వెళ్ళాలి. సో హెడింగ్ టు ఇట్. అండ్ ఎస్ఎస్డి టోకెన్స్ కూడా చూస్తా, అక్కడ చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే విష్ణువాసం దగ్గర ఎక్కువ రష్ ఉంటుంది. సో శ్రీనివాసం దగ్గర కొంచెం రష్ తక్కువ ఉంటుంది, అక్కడ తీసుకోండి. ఇంకోటి 1 year కిడ్స్కి ఎలా ఉండాలంటే శుభం అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా టికెట్స్ దొరుకుతాయి. 1 year బేబీస్కి వాళ్ళు ఎలా చేయాలంటే అక్కడ తీసుకోవాలి. రోజు వచ్చేసి ఒక 30,000 టికెట్స్ సెల్ చేస్తారు. అలిపిరి నుంచి ఒక 10,000 అండ్ 5,000 వచ్చేసి శ్రీవారి మెట్ల నుంచి ఒక 5,000 ఇస్తారు. ఈ ఎస్ఎస్డి టోకెన్ ఎందుకు తీసుకోవాలంటే ఇన్ కేసు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు టికెట్స్ దొరకకపోతే ఎస్ఎస్డి కోసం బ్యాకప్ అనమాట. సో బ్యాకప్ ఉంటుంది కాబట్టి తీసుకోవడం బెస్ట్. ఇది రైల్వే స్టేషన్ దిగగానే బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అలిపిరి వచ్చేసి ఒక 2.5 నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సు ఏసీ బస్ అయితే 120 రూపీస్ టికెట్, అండ్ నార్మల్ బస్ వచ్చేసి 90 రూపీస్. జీప్స్ కూడా ఉంటాయి కదా, జీప్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ తీసుకుంటారు. అలిపిరి మెట్లు స్టార్టింగ్ దగ్గరే మీకు లగేజ్ ఉంటుంది, లగేజ్ పెట్టనీకి. ఇక్కడ లగేజ్ పెడితే మీకు పైకి వచ్చి లాస్ట్ మెట్లు ఎక్కేస్తారు కదా, లాస్ట్ ఎండ్లో మీకు మళ్ళీ లగేజ్ రిసీవ్ చేసుకునే కౌంటర్ ఉంటుంది, ఇక్కడ పెట్టేయచ్చు అనమాట. అండ్ చెప్పులు అవన్నీ ఇక్కడ పెట్టేసి, ఇక్కడ లాక్స్ కూడా దొరుకుతాయి, పెట్టేసేయచ్చు. కార్లో వెళ్ళాలంటే ఇటు దారి ఇట్లుంటుంది, నడకన వెళ్ళాలంటే అలిపిరి మెట్లు ఇటు లెఫ్ట్ ఉన్నాయి, అటు కింది నుంచి వెళ్ళాలి. ఇట్లా వెళ్ళిపోతే అలిపిరి మెట్లు స్టార్ట్ అయితే వెహికల్ ఉంటే ఇట్లా వెళ్ళిపోవాలి. అలిపిరి మెట్లు స్టార్టింగ్ అనమాట. వెనుక కొబ్బరికాయ కొట్టేసి ఇటు నుంచి స్టార్ట్ అయిపోతాం.
ఇక్కడ వచ్చేసి చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అయిపోయాక చలో ఇక మేమైతే అలిపిరి నుంచి స్టార్ట్ అయినాం. అలిపిరి నుంచి వచ్చేసి ఒక 3500 స్టెప్స్ ఉంటాయి. అదే శ్రీవారి నుంచి అయితే 2150 ఉంటాయి. అలిపిరి నుంచి అయితే ఒక 4 to 5 hours పడుతుంది. శ్రీవారి నుంచి అయితే 2 hours పడుతుంది. కానీ మేమైతే అలిపిరి నుంచి స్టార్ట్ అయినాం. ఇంకా 100 స్టెప్స్ కూడా ఎక్కలే. అప్పుడే ఎనర్జీ అయిపోయినట్టు అనిపిస్తుంది. టిఫిన్ చేసి ఇక స్టార్ట్ చేయాలి. 400 మెట్లు ఎక్కారు. అప్పుడే కూసురు. ఇట్లయితే ఎట్లరా రోజు జిమ్ వెళ్ళాలి, కసరత్తు చేయాలి. కసరత్తు రా, కసి కాదు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. త్రీ అవర్స్ లో అయిపోవాలంటే ఫస్ట్ ఎక్కాలి కదా. ఎక్కుతాం. కూర్చుంటే అరగంట, లేస్తలేరు. అరగంట 2 నిమిషాలు కూడా కూర్చోలే ఎవడు. నేనైతే ఇప్పటిదాకా కూర్చోలేరా. కూర్చుంటే వారా ఇందాకనే జస్ట్ స్టాండప్ అండ్ సిటప్ రాదు. అదే ఏంటి బాబన్న ఇంకోసారి స్టాండప్ అండ్ సిటప్ రాదు. అదే దాన్ని కూర్చోవడం అంటారు. బ్యాగ్ వేసుకొని నడవాలంటే డబుల్ స్ట్రెయిన్ అవుతుంది. కొండలవాడ గోవింద గోవింద. ఏదిరా 1800 స్టెప్స్ తర్వాత ఇక్కడ చిన్న స్టాల్ వచ్చింది. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. అరే 750 అని ఉంది కదా. సారీ 715 టు గో. ఓకే 1800 వచ్చినామా. 2000 మెట్స్ తర్వాత గాలిగోపురం వచ్చి స్టెప్స్ గాలిగోపురం నుంచి రాగానే ఇక్కడ పెద్ద స్టాల్ ఉంది. ఎట్లా అనిపించిందిరా? దేవుడు కనిపించాడు ఫ్రెండ్స్. నీకురా? నాకు అందరు కనిపించారు. నాకు పెద్దగా ఏం లేదు, పర్లేదు, బాగానే ఉంది. ఓకే సరదా తీరిపోయింది. ఎక్కడం వరకనే కష్టం రా. ఇట్లా ఎంతసేపు నడిచినా ఏం కాదు, అంతే కదా. తాత ఈ ఏజ్లో కూడా బాగానే ఎక్కుతున్నాం. మాకు పులుసు కారిపోతుంది. అలిపిరి నుంచి వస్తుందంట. అలిపిరి మెట్ల నుంచి ఎక్కుతుందంట. మాకేమో ఆల్రెడీ పులుసు కారిపోతుంది. ఆయన బాగానే ఎక్కుతుండు. అమ్మ పులిని చూసినవారా? నల్లి లేదురా. అదిగో పులి. అయితే పులి పక్కన సింహం కూడా ఉంది కదా. ఎన్ని ఫ్లోర్ లో బిల్డింగ్ కడుతున్నారా? లింగోచ్ ఆడుతున్నావా? ఇందాక మీరు చేస్తే ఒక సౌండ్ వచ్చింది. ఏం చేస్తున్న సౌండ్ వచ్చింది? ఒక 3 గంటలు ఫారెస్ట్ నడిచిన తర్వాత ఇప్పుడు రోడ్డు చూస్తున్నాం. ఫస్ట్ రోడ్ క్రాసింగ్, సబ్వే క్రాసింగ్. మనం అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. ఇంక ఇదంతా ఎక్కాలి. ఎట్లా అనిపించింది ఇప్పటిదాకా? పర్లేదు, బాగుంది. అలసట అలాంటివి అయితే ఏం లేదు. ఏంటిది? అలసట అలాంటి ఏం లేదు, కానీ మంచిగా ఉంది, బాగానే ఉంది. అంత వెదర్ కూడా అనుకూలించింది. వెదర్ కొంచెం కంఫర్టబుల్ ఉంది కాబట్టి సరిపోయింది. ఇదే ఎండాకాలం అయితే అడ్డం పడేటోళ్ళం ఈజీ. మధ్యలోనే అంబులెన్స్ రావాల్సి వచ్చింది. అంటే మధ్యలో కొంచెం మనకి లోపల పడుతున్నాయి కాబట్టి అది కూడా ఒక ఫ్యాక్టరే ఏం కాకపోవడానికి. కొంచెం బెటర్. ఇప్పుడు ఈ శ్రీవారి మెట్లు అంటే ఇదేనా? శ్రీవారి మెట్లు అంటే కాదు. శ్రీవారి మెట్లు సపరేట్ ఇంకోటి ఉంటది. అసలు అది వేరే దారి, మొత్తం దారి. అది అలిపిరి మెట్లలో కలవదు శ్రీవారి మెట్లు. అదే శ్రీవారి మెట్ల కానించి టికెట్ ఇస్తారంట. ఇప్పుడు అక్కడ చూసినావు కదా దివ్య దర్శనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కాడ. అచ్చా, అక్కడ అక్కడ మరి శ్రీవారి మెట్ల దగ్గర ఇచ్చే టికెట్లు అవి వేరే. అబ్బో, ఏదో అనుకున్నాం కానీ దోవలు తీరిపోతుంది భయ్య. మాకు ఇంకో 2 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కూడా రావాల్సి ఉండే. ఒకడేమో ముంబైలో ఉండు, ఇంకోటేమో హైదరాబాద్ ఉండు. ఆ హైదరాబాద్ ఉన్న పేరు సాయి, ముంబైలో ఉన్న పేరు అరవింద్ అనమాట. అరవింద్ గారు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్. మా సాయి గారికి నిన్న నైటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సాయి వీడియో చూస్తున్నావుగా, నీకు జాబ్ వచ్చిందని మేము అందరం తిరుపతి వచ్చినాం. ఆ అమ్మాయి నిన్నే చూస్తుందిరా. అదే ఆశకి హద్దు ఉండదు,
కానీ ఉండాలి. బండి మీద వస్తే ఇదంతా పెట్రోల్ సేవ్ అవుతుంది ఎవరాలి అది ఫుల్ మొత్తం న్యూట్రల్కి వేస్తాం అసలు అప్పుడు న్యూట్రల్ వచ్చేస్తామంట. అంతేగా ట్రై చేద్దాం. ఇందాకేమంటే ఇక ప్రభాస్ వచ్చి ప్రభాస్ ఎందుకు లేదు ఇక ముందర కనబడుతుంది అదే మోకాల పర్వతం. మావాడు మొత్తం ఎక్కుతాడంట ఇదంతా. మ్యాండేటరీ డ్రింక్ ఆఫ్టర్ హెవీ డ్యూటీ. ఎట్లా ఎక్కినారా నూరా? నేను స్పెసిఫిక్గా లెక్క పెట్టలే కానీ ఒక డిస్టెన్స్ అయితే కవర్ చేశా ఐ థింక్. అవును మరి ఇక్కడ వరకు డిస్టెన్స్ కవర్ చేసిన ఇంత డిస్టెన్స్ కూడా డిస్టెన్స్ 5 మెట్లు ఎక్కిన. 5 మెట్ల నేనైతే ఆల్మోస్ట్ ఒక 50 అయితే ఎక్కుంటా ఈజీ. 26-27 అట్లా. అది 21. We have reached the destination. 3550 మెట్టు ఇది. అర్బీ మెట్లు మొత్తం ఎక్కినా ఎట్లా అనిపిస్తుందిరా? చాలా మంచిగా అనిపించింది. కాకపోతే అది మెట్లు ఎక్కినాం కానీ ఎక్కడి నుంచి ఇంకెంత దూరం ఉన్నాడు వాళ్ళు అని భయం అవుతుంది. మరి ఇందాక అన్నావు నాకు పెద్దగా ఏం లేదు, పర్లేదు బాగానే అలసట అలాంటివి అయితే ఏం లేదు. రియల్ ఫీలింగ్ ఇది. ఇంకేది నెక్స్ట్ దర్శనమేనా అంతేగా. రైట్. మెట్లు అయిపోగానే నడుచుకుంటూ రాగానే మీకు ఎదురుగా ఇక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది. ఐ మీన్ కింద ఇచ్చిన లగేజ్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. మాధవ నిలయం ఫుల్ రష్ ఉంది. ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాం. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. మేము బయటకు వచ్చేసరికి ఇప్పుడు 12:40 అయింది. అరౌండ్ 5 o'clock అయితే లోపలికి వెళ్ళినాం. 7.5 hours పట్టినారా? 7.5 hours పట్టింది. ఇక టిఫిన్ చేసి రూమ్కి వెళ్ళి పడుకోవడమే. ఇది వచ్చేసి మాధవ నిలయం. మేము ఇక్కడే లాకర్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడి నుంచి రాగానే ఇక్కడ టిఫిన్ చేసినాం. సో ఇప్పుడే లాకర్ దగ్గరకు వచ్చినాం. మా లాకర్స్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఇక పడుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి శ్రీకాళహస్తికి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ వరకు అయితే వీడియో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.